దిల్సుఖ్ నగర్ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయంలో మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో 213వ ఉచిత వివాహం జరిగింది. సందీప్ సరిత వివాహం బంధుమిత్రుల సమక్షంలో ప్రముఖ సంఘ సేవకులు ఉపేందర్ గుప్తా నిర్వహించారు. మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో 213వ ఉచిత వివాహం దిల్సుఖ్ నగర్ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయంలో సందీప్ సరిత వివాహంను బంధుమిత్రుల సమక్షంలో ప్రముఖ సంఘ సేవకులు ఉపేందర్ గుప్తా నిర్వహించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న జంటలు, నిరుపేద కుటుంబాలు ఎవరైనా 15 రోజుల ముందు సంప్రదిస్తే హిందూ సాంప్రదాయం ప్రకారం అత్యంత వైభవంగా ఉచిత వివాహం జరిపించడం జరుగుతుందని మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా అన్నారు. నిరుపేదలను ఆదుకోవడానికి మొగుళ్లపల్లి యువసేన ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. వివాహానికి సంబంధించిన బంగారు పుస్తెలు, మట్టెలు, బట్టలు, పందిరి, స్టీల్, ఓడిబియ్యం, విందు భోజనంతో వివాహం జరిపించడం జరుగుతుందన్నారు. పేద జంటలకు వివాహాలు జరిపించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే మరెన్నో సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్దామని మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా వెల్లడించారు. మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో 213వ ఉచిత వివాహము సందీప్ సుమనకు మన సుజాత గారు ఫ్రెండ్స్ ఫౌండేషన్ తరఫున మేడం గారి తరఫున ఒక అమ్మాయికి వివాహం చేయడం జరుగుతుంది. మన సందీప్ సుమనకు 213వ ఉచిత వివాహము. ఇది హిందూ సాంప్రదాయ ప్రకారము అన్ని వస్తువులతోటి మరియు హాలు, పందిరి, 2 బంగారు పుస్తెమట్టలు, బట్టలు, భోజనము, పురోహితుడు, ఈ విధంగా హిందూ సాంప్రదాయ ప్రకారము భగవంతుడు నిర్ణయించినటువంటి 2 వ్యక్తులకు ఒక జంటగా ఏర్పడడం అనేది ఇది నాకు ఈ వివాహం జరిపించడం అనేది నాకు ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. దీనికి మన నగేష్ ఉషా వాళ్ళ తమ్ముడు గారు వారి తెలిసేటట్టు నేను పెళ్లి చేయడం జరుగుతుంది. ఎవరికైనా బీదవారు తల్లిదండ్రులు నచ్చి, అబ్బాయి నచ్చి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి 15 రోజుల ముందు తెలిసినట్టయితే మేము హిందూ సాంప్రదాయ ప్రకారము ఈ వివాహాన్ని జరిపించడానికి మేము నిర్ణయించుకున్నాము. నాకు సహకరించిన దాతలు ఈ పుస్తపట్టలు ఇచ్చినటువంటి చీదర్ రమేష్ గారు, మరియు పులిగిల్ల రమేష్ గారు, పెద్ద చంద్రమౌళి గారు, బుస్స శ్రీనివాస్ గారు, రామిణి విజయ్ గారు, బాలరెడ్డి గారు, తుమ్మల బాలరెడ్డి గారు, మరియు బుగ్గార వెంకటేష్ గారు, తోట రంగయ్య గారు, మన శీలా కాశీనాథన్ గారు, ఈ విధంగా చాలామంది అడిగిన వెంటనే దాతలుగా వారు వివాహానికి ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం నిర్వహించడం అనేది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ సందీప్ సుమన దీర్ఘంగా ఉండి మరి దీర్ఘ సుమంగళిగా భాగంగా ఉండి అన్యోన్య దాంపత్యంతో అష్టైశ్వర్య భోగభాగ్య సుఖ సంతోష వాణిజ్య వ్యాపార పుత్ర పౌత్ర మనోవంచ కీర్తి ప్రతిష్ట ఆరోగ్యం ఐశ్వర్యంగా మంచిగా ఉండాలని చెప్పి వారికి ఇద్దరికి ఆశీస్సులు అందజేస్తూ భగవంతుడు వారికి మంచి జంటగా అన్యోన్య దాంపత్యంతో మంచి పండంటి కాపురం చేసి మంచి పండంటి బిడ్డలు కనాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ